ఇక నుంచి మీరెవ్వరు గ్యాంగులు నడపడం, హత్యలు చేయడం. ఈ వీడియో క్లిప్ చూశారు కదా, ఈ సినిమా వచ్చి 15 ఏళ్ళ పైనే అవుతుంది భయ్య. కానీ భయ్య అందులో చేసిన యాక్టింగ్ కానీ, ఆ సినిమాకున్న విజువలేషన్ కానీ, ఆ సినిమాకున్న పవర్ కానీ, ఆయన చేసిన దుమ్ము రేపే క్యారెక్టర్ కానీ ఇప్పుడు కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది భయ్య. అలాంటిది మన సందీప్ వెంటి వంగా గారు స్పిరిట్ నుంచి ఆయన దగ్గర నుంచి ఒక్క పిక్ వదిలారు భయ్య మన వివేక్ ఓబ్రాయ్ గారిది. దీని అమ్మ జీవితం 2 రోజుల నుంచి చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది భయ్య. ఈ పిక్ చూశారు కదా భయ్య, 2 రోజుల నుంచి చాలా అంటే చాలా ట్రెండింగ్ జరిగిపోతుంది భయ్య. ఆల్రెడీ యానిమల్ మూవీలో మన బాబీ డియోల్ గారు చిన్న క్యారెక్టర్ అయినా సరే ఎంత పెద్ద దుమ్ము రేపేశారో, ఇప్పుడు కూడా వివేక్ ఓబ్రాయ్ గారు ఈ సినిమాలో అంతే దుమ్ము రేపబోతున్నారు భయ్య. ఇంకొక విషయానికి వస్తే మన ప్రభాస్ గారిని రాజాసాబ్ తర్వాత చాలా అంటే చాలా ట్రోల్స్ చేశారు, చాలా విమర్శలు చేశారు భయ్య. ఇది మన పౌర్ణమి మూవీలో మన ప్రభాస్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ భయ్య. పౌర్ణమి మూవీ కాదు భయ్య, మిస్టర్ పర్ఫెక్ట్ అయితేనేమి, మన డార్లింగ్ మూవీ అయితేనేమి, మన ఛత్రపతి, మన ప్రభాస్ గారు చాలా అంటే చాలా గొప్ప సినిమాలు ఎప్పుడో చేసేసారు భయ్య. అనుకోకుండా ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ వచ్చేసరికి మన ప్రభాస్ గారిని చాలా అంటే చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు భయ్య. కానీ భయ్య ఈ పిక్కు సందీప్ రెడ్డి వంగా గారు వదిలిన కానించి ఈ పిక్కు చూసిన వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది భయ్య. మొన్నటిదాకా ట్రోల్ చేసిన వాళ్ళు కూడా తలా తోక లేకుండా సైడ్ జరుపుకున్నారు భయ్య. అలాంటిది ఈ పిక్కు చూస్తేనే ఎంత ఘోరంగా ఉంటే దీనికి ముందు జరిగిన సీను ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో మీరే ఊహించుకోండి భయ్య. కానీ భయ్య ఈ సినిమా మాత్రం దుమ్ము రేపబోతుంది భయ్య ప్రభాస్ గారి కెరీర్లోనే. ఇప్పుడు దాకా వచ్చిన హిట్ కానీ విమర్శలు కానీ వేరు భయ్య. కానీ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్లో కుమ్మబోతున్నారు భయ్య వీళ్ళిద్దరు మాత్రం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి భయ్య. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి భయ్య.